ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. కళ్యాణ్ అప్పుని ప్రేమిస్తున్న విషయాన్ని రాజుతో చెప్తుండగా రుద్రాణి ఆ విషయాన్ని వినేస్తుంది. ఇక రుద్రాణి అనుకుంటూ ఉంటుంది, కళ్యాణ్ రాజుతో ఈ విషయం చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా రాజు కళ్యాణ్కి అప్పుకి పెళ్లి చేయడానికే ప్రయత్నం చేస్తాడు. అంతకంటే ముందు నేను దానిలక్ష్మితో ఈ విషయాన్ని మాట్లాడి కళ్యాణ్కి అప్పుకి పెళ్లి జరగకుండా ఆపాలి అని అనుకొని నేరుగా దానిలక్ష్మి దగ్గరికి వెళ్తుంది రుద్రాణి. ఇక రుద్రాణి వెళ్ళేసరికి దానిలక్ష్మి అయితే చక్కగా పాటలు పెట్టుకుని పని చేసుకుంటూ ఉంటుంది. నువ్వు ఇంత ప్రశాంతంగా ఉంటే నేనెలా చూస్తూ ఊరుకుంటాను? నీ బుర్రలో అగ్ని రాజేస్తాను చూడు, అప్పుడు నువ్వు ఒక కొలిమిలాగా మారి అందరి మీద ఫైర్ అవుతావు అని అనుకుంటూ ఇక తన దగ్గరికి వెళ్తుంది. దానిలక్ష్మి, కళ్యాణ్ గురించి పట్టించుకోకుండా ప్రశాంతంగా పాటలు వింటున్నావా? నా ఫ్రెండ్ కూతురు ఒక అమ్మాయి ఉంది, తనతో కళ్యాణ్ గురించి మాట్లాడాను. తను కళ్యాణ్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతుంది. నువ్వు ఒకసారి వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే కళ్యాణ్కి ఆ అమ్మాయితో పెళ్లి జరిపించవచ్చు అని తనతో చెప్తూ ఉంటుంది. ఇక దానిలక్ష్మి అయితే, ఏం మాట్లాడుతున్నావు రుద్రాని? కళ్యాణ్కి విడాకులు వచ్చి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే పెళ్ళంటే తను ఇష్టపడతాడో లేదో, కొన్ని రోజులు తనని ప్రశాంతంగా అలాగ వదిలేద్దామని తను చెప్తూ ఉంటుంది. నువ్వు అలా ప్రశాంతంగా వదిలేస్తే ఆ కావ్య ఊరుకుంటుందా? అప్పు కళ్యాణ్ ప్రేమిస్తున్న సంగతి తనకు తెలుసు కదా. ఇప్పుడు కళ్యాణ్కి విడాకులు వచ్చి ఖాళీగా ఉంది భార్య పోస్టు. ఖచ్చితంగా కావ్య అప్పుని తీసుకొచ్చి కళ్యాణ్కి ఇచ్చి పెళ్లి చేసేస్తుంది అని తను చెప్తూ ఉంటే ఇక దానిలక్ష్మి, వాడు నా కొడుకు రుద్రాని, నాకు తెలియకుండా పెళ్లి చేస్తే నేను చూస్తూ ఊరుకుంటానా అని తను అంటూ ఉంటుంది. చూస్తూ ఊరుకోక ఏం చేస్తావు దానిలక్ష్మి? ఒక్కసారి కావ్య అనుకునిందంటే అది ఖచ్చితంగా చేసి తీరుతుంది. ఒకప్పుడు ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో ఉండడానికి కూడా స్థలం లేక స్టోర్ రూమ్లో పడుకునింది. వాళ్ళ అత్తేమో తనని నాకు కోడలే కాదు, నిన్ను అసలు నేను కోడలుగానే అంగీకరించనని శపథం చేసింది. రాజేమో ఈ ఇంటికి కోడలు అవుతామేమో కానీ నాకు మాత్రం భార్య కాలేవు అని శపథం చేశాడు. ఇప్పుడేమైంది? అపర్ణ వదిన మారిపోయి కోడల్ని ఈ ఇంటికి మహారాణిని చేసింది. ఇక రాజు సరే తన భార్యని నెత్తిన పెట్టుకొని చూసుకుంటున్నాడు. ఇక నిన్ను మాత్రం మార్చదని గ్యారంటీ ఏంటి? ఖచ్చితంగా అప్పుని తీసుకొచ్చి కళ్యాణ్కి ఇచ్చి పెళ్లి చేసి తీరుతుంది అని తను చెప్తూ ఉంటుంది. ఇక దానిలక్ష్మి రుద్రాణి మాటలుగా పడిపోయి కావ్య ఆటలు సాగనీయకూడదు, కళ్యాణ్కి మరొక అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలని మనసులో అనుకుంటుంది. ఇక కనకం అయితే అప్పుకి మంచి సంబంధం దొరికిన దానికి సంబరపడిపోతూ ఉంటుంది. అలాంటి పద్ధతైన సంస్కారవంతమైన కుటుంబాన్ని నేను ఇంతవరకు చూడలేదు. అబ్బాయి కానీ అతని తల్లిదండ్రులు కానీ ఎంత మంచివాళ్ళు, ఎంత సంస్కారవంతంగా ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నారు. అలాంటి మంచి కుటుంబానికి అప్పు కోడలుగా వెళ్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని తను చెప్తూ ఉంటుంది. ఇక కనకం వాళ్ళ ఆయన అయితే, అవును కనకం, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. అప్పు చాలా అదృష్టవంతురాలు. నేను ఈ పెళ్లికి ఒప్పుకొనింది వాళ్ళు కట్నాలు అడగలేదనో కానుకలు అడగలేదనో కాదు, అప్పుని తనలాగా ఇష్టపడ్డారు. అది నాకు బాగా నచ్చింది, అందుకే నీ పెళ్ళికి ఒప్పుకున్నానని తను చెప్తూ ఉంటాడు. ఇక స్వప్న వాళ్ళ అమ్మతో చెప్తూ ఉంటుంది, నాకు చాలా బాధగా ఉందమ్మా. చిన్నప్పటి నుంచి అన్నీ నాకే కావాలని లాక్కొని నేను బాగానే బతికాను. కావ్య ఇంటి కోసం బాగా కష్టపడింది, ఇప్పుడు తన కాపురం కూడా చక్కబడింది. మేమిద్దరం బాగానే ఉన్నాం. అప్పుకి చిన్నప్పటి నుంచి కష్టాలే. ఈ పెళ్లితోనైనా తన కష్టాలు తీరిపోతాయనుకుంటే ఇప్పుడు మధ్యతరగతి వాడినిచ్చి పెళ్లి చేస్తున్నారు. మీకు డబ్బు లేదు, వాళ్ళు అంతంత మాత్రమే. తనకేమైనా అవసరమైతే ఎవరిస్తారు? అదే నాకు చాలా బాధగా ఉందని తను చెప్తూ ఉంటుంది. ఇక కనకం అయితే, డబ్బుంటేనే సుఖము లేకపోతే లేదు అనే భ్రమ నుంచి నేనెప్పుడో బయటపడ్డాను స్వప్న. డబ్బుందని రాహుల్కి నిన్నిచ్చి పెళ్లి చేస్తే నువ్వేమాత్రం సుఖపడ్డావు? కావ్య మాత్రం ఏం సుఖపడింది? కావ్య మంచితనం చూసి తన అత్త తన భర్త ఇప్పుడు మారారు. మీరిద్దరూ సంతోషంగా ఉన్నారు, నాకు అదే చాలు. అప్పుకి మంచి కుటుంబం దొరికింది, తను సంతోషంగా ఉంటుంది అని తను చెప్తూ ఉంటుంది. ఇక కావ్య అయితే, అప్పు గురించి మీరేం టెన్షన్ పడకమ్మా, తనకి ఏ కష్టం వచ్చినా ఏ అవసరం వచ్చినా మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాం. అయినా పెళ్లి గురించి కూడా మీరేం టెన్షన్ పడకండి, అన్నీ మేము దగ్గరుండి చూసుకుంటాం, మీరు అక్షంతలు మాత్రం వేయండి చాలని వాళ్ళకి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక అప్పు అక్కడి నుంచి లేచి వెళ్ళి ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక తన వెనకనే స్వప్న కావ్య కూడా వెళ్ళి, అసలు నీకు ఈ పెళ్ళంటే ఇష్టమేనా అని తనని అడుగుతూ ఉంటారు. అలాంటిదేమీ లేదు, అమ్మా నాన్నలు నా గురించి ఎన్నో అవమానాలు పడ్డారు, నా మీద పడిన నిందల్ని వాళ్ళు అసలు నమ్మలేదు. ఇప్పుడు వాళ్ళు సంతోషంగా ఉన్నారు, అదే చాలు నాకని వాళ్ళిద్దరితో చెప్తూ ఉంటుంది. ఇక స్వప్న కావ్య వాళ్ళ అమ్మా నాన్నతో చెప్పి వాళ్ళ ఇంటికి బయలుదేరతారు.
ఇక కళ్యాణ్ కారులో వెళ్తూ అప్పుతో మాట్లాడాలని తనకు ఫోన్ చేస్తూ ఉంటాడు. అప్పు అయితే ఫోన్ ఎత్తకుండా అలాగే చూస్తూ ఉంటుంది. ఇక కళ్యాణ్ మాటి మాటికి ఫోన్ చేస్తూ ఉండడంతో తను ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఇక కళ్యాణ్, నీకు పెళ్లి చూపులు జరిగాయని నన్ను దూరం పెడుతున్నావు అప్పు, నేను నీతో మాట్లాడాలి, మనిద్దరం ఒకసారి కలద్దామా అని తను అడుగుతూ ఉంటాడు. ఇప్పటి వరకు జరిగింది చాలు కళ్యాణ్, ఇక మనం కలుసుకోవాల్సిన అవసరం లేదు, నాకు పని ఉంది అని తను చెప్తూ ఉంటే, లేదప్పు, మన ఫ్రెండ్షిప్ కోసమైనా నువ్వు తప్పకుండా రావాలి అని తనని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. ఇక సరేనని తను వస్తానని చెప్తుంది. ఇక స్వప్న, కావ్య ఇంటికి వెళ్ళేసరికి దానిలక్ష్మి ఇంట్లో వాళ్ళందరితో కళ్యాణికి మళ్ళీ రెండో పెళ్లి చేయాలనుకుంటున్నానని అందరికీ చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాటకి షాక్ అయిన ప్రకాశం అయితే, ఎంతసేపు నాతో ఉన్నావు కదా, ఆ విషయం నాతో ఎందుకు చెప్పలేదు అని తను అడుగుతూ ఉంటాడు. అందరితో కలిపి చెప్పాలని అనుకున్నానని దానిలక్ష్మి అంటూ ఉంటుంది. ఇక వాళ్ళ అత్తయ్య అయితే, ఏ నిర్ణయం తీసుకున్నా ముందు భర్త అనుమతి తీసుకోవాలి కదా దానిలక్ష్మి, అయినా కళ్యాణికి అప్పుడే పెళ్ళెందుకు, ఇప్పుడే కదా విడాకులు వచ్చాయి, అప్పుడే పెళ్ళంటే తను కూడా అందుకు సిద్ధంగా ఉండలేడు కదా, అయినా అందరూ ఏమనుకుంటారు, ఈ పెళ్లి చేసుకోవడానికే తనకి విడాకులు ఇచ్చారని అందరూ అనుకుంటారు కదా, తనకి ఆలోచించుకోవడానికి కొంచెం టైం ఇవ్వని తను చెప్తూ ఉంటుంది. ఇక ఇంతలో అక్కడికి వచ్చిన కావ్య కూడా, కళ్యాణికి పెళ్ళ, తన మనసు బాగలేనప్పుడు పెళ్లి చేయడం ఎందుకు అత్తయ్య గారు, తనకి కొంచెం టైం ఇచ్చి చూద్దాం, కళ్యాణ్ కూడా ఈ పెళ్ళికి ఒప్పుకోడు అని తను చెప్తూ ఉంటుంది. ఇక దానిలక్ష్మి అయితే కోపంగా, కళ్యాణ్కి అసలు పెళ్ళే వద్దా, లేకపోతే ఆ అమ్మాయితో పెళ్ళొద్దంటున్నావా, నీ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదని అలా మాట్లాడుతున్నావా అని తననంటూ ఉంటుంది. ఇక కావ్య, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదత్తయ్య అని తనతో అంటూ ఉంటుంది. ఇక దానిలక్ష్మి కోపంగా, నాకు బాగా అర్థమైంది, కళ్యాణికి పెళ్లి జరుగుతుందంటే సంతోషపడకుండా నువ్వెందుకు అడ్డుకుంటున్నావు, కళ్యాణికి నీ చెల్లెల్ని అప్పును తీసుకొచ్చి పెళ్లి చేయలేని కదా నువ్వు ప్లాన్ వేస్తున్నావు అని తనతో అంటూ ఉంటుంది. ఇక స్వప్నకి కోపం వచ్చి, ఇదంతా మీ బుర్రలో పుట్టిన ఆలోచనలాగా నాకు అనిపించడం లేదు, ఇదంతా మా అత్తతో మంతనాలు జరిపి తనే నీ బుర్ర చెడగొట్టినట్టుగా నాకు అనిపిస్తుందని తనతో అంటూ ఉంటుంది. ఇక కోపం వచ్చిన రుద్రాని కూడా, నీకేం తెలీదు, నువ్వు నోరు మూసుకో, ఇలాంటి పనులు నేను ఎప్పుడు చేయను అని తనతో అంటూ ఉంటుంది. ఇక రాజు వాళ్ళ నానమ్మ దానిలక్ష్మితో అంటూ ఉంటుంది, నీ కొడుకు పెళ్లి చేయాలనుకోవడం తప్పు కాదు, కానీ కావ్య మీద ఎందుకు నిందలేస్తున్నావు అని తనతో అంటూ ఉంటుంది. ఇక దానిలక్ష్మి, మీకు తెలియదు అత్తయ్య గారు, ఇద్దరు అక్కా చెల్లెలు ఇప్పుడు కోడలుగా వచ్చారు, కళ్యాణికి కూడా తన చెల్లెలు అప్పుని తీసుకొచ్చి పెళ్లి చేస్తే ముగ్గురు అక్కా చెల్లెలు కలిసి ఈ దుగ్గురాల కుటుంబాన్ని ఏలాలనుకుంటున్నారని తనతో అంటూ ఉంటుంది. ఇక కోపం వచ్చిన కావ్య కూడా, మీ బుర్ర ఏమన్నా చెడిపోయిందా, అనామిక వెళ్ళిపోయింది, ఇప్పుడు మీరు తయారయ్యారా అని తనతో అంటూ ఉంటుంది. ఇక కోపం వచ్చిన దానిలక్ష్మి, మర్యాదగా మాట్లాడు కావ్య అని తనని అరుస్తూ ఉంటుంది. ఇలా మాట్లాడుతున్న మీకేంటి ఇచ్చేది మర్యాద అని కావ్య అంటూ ఉంటే, ఇక దానిలక్ష్మి అపర్ణతో, చూడక్క నీ కోడలు ఎలా మాట్లాడుతుందో అని తనతో చెప్తూ ఉంటుంది. ఇక అపర్ణ కూడా, ఎవరెన్ని మాటలన్నా పడద్దని నా కోడలికి నేనే చెప్పానని దానిలక్ష్మితో చెప్తూ ఉంటుంది. ఇక జరగబోయే ఎపిసోడ్లో కావ్య రాజ్తో చెప్తూ ఉంటుంది, నా తర్వాత ఈ ఇంటికి మా అక్క కోడలుగా వచ్చిందని ఇప్పటికీ నన్ను మా అమ్మని మీ ఇంట్లో వాళ్ళు దుమ్మెత్తి పోస్తున్నారు, అందుకే కళ్యాణ్ ఈ పెళ్లికి ఒప్పిస్తానని వాళ్ళకి మాటిచ్చానని తనతో చెప్తూ ఉంటుంది. కళ్యాణ్ మనసులో ఏముందో తెలుసుకోకుండా నువ్వు ఎలా మాటిస్తావని రాజు తనని అరుస్తూ ఉంటాడు. ఏముందండి కళ్యాణ్ మనసులో ఏమీ లేదు, అందుకే మాటిచ్చానని అంటూ ఉన్న కావ్యతో, లేదు తన మనసులో అప్పు ఉంది అని రాజు చెప్తూ ఉంటే, ఇక కావ్య ఆశ్చర్యపోయి, అప్పు మీద కళ్యాణ్కి అలాంటి ఉద్దేశం ఏమీ లేదండి అని తను వాదిస్తూ ఉంటుంది. లేదు, ఖచ్చితంగా కళ్యాణ్ మనసులో అప్పు ఉంది, నాకు తెలుసు అని రాజు చెప్తూ ఉంటే కావ్య ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటుంది. ఇక మరుసటి రోజు కావ్య కళ్యాణ్ని అడుగుతూ ఉంటుంది, కవిగారు మీ మనసులో అప్పు ఉందా అని అడుగుతూ ఉంటే ఇక ఆశ్చర్యపోయి కళ్యాణ్ చూస్తూ ఉంటాడు. కళ్యాణ్ తన మనసులో మాటని కావ్యకి చెప్తాడా లేదా అనేది జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.